క్రీస్తునందున ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీకందరికీ షాలేం ప్రార్థనా మందిరం తరపున ప్రేమ వందనములు, శుభములు. రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 17వ వచనం నుంచి కొన్ని వచనాలు చదువుకుందాం. నీవు యూదుడవని పేరు పెట్టుకొని ధర్మశాస్త్రంను ఆశ్రయించి దేవునియందు అతిశయించుచున్నావు కావా? ఆయన చిత్తమెరిగి ధర్మశాస్త్రమందు ఉపదేశము పొందిన వాడవై శ్రేష్టమైన వాటిని మెచ్చుకొనుచున్నావు కావా? జ్ఞాన సత్య స్వరూపమైన ధర్మశాస్త్రం గలవాడవై ఉండి నేను గుడ్డివారికి త్రోవ చూపు వాడను, చీకట్లో ఉండేవారికి వెలుగును, బుద్ధిహీనులకు శిక్షకుడను, బాలురకు ఉపాధ్యాయుడనై ఉన్నానని నీ అంతట నీవే ధైర్యం వహించుకొనుచున్నావు కావా? ఎదుటివానికి బోధించు నీవు నీకు నీవే బోధించుకొనవా? దొంగిలవద్దని ప్రకటించు నీవు దొంగిలెదవా? వ్యభిచరింపవద్దని చెప్పు నీవు వ్యభిచరించెదవా? విగ్రహములను అసహించుకొను నీవు గుళ్ళను దోచెదవా? ధర్మశాస్త్రమందు అతిశయించు నీవు ధర్మశాస్త్రము మీరుట వలన దేవుని అవమానపరచెదవా? వ్రాయబడిన ప్రకారము మిమ్మును బట్టియే గదా దేవుని నామం అన్యజనుల మధ్యన దూషించబడుచున్నది. క్రీస్తునందున ప్రియులరా, మరి ఇక్కడ అపోస్తలుడైనటువంటి పౌలు ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు యూదులను గురించి వ్రాస్తున్నట్లుగా మనం గమనిస్తుంటున్నాము. నీవు యూదుడవని పేరు పెట్టుకొని నేను ధర్మశాస్త్రమును బోధించువాడను, ధర్మశాస్త్రాన్ని అనుసరించువాడను, నేను జీలకర్రలోను సోపులోను 10వ వంతు చెల్లించేవాడను అని చెప్పేసి మరి ధర్మశాస్త్రాన్ని లోబడేవాడను, ధర్మశాస్త్రాన్ని ఆశ్రయించిన వాడను. దేవుడు మాకు తోడుగా ఉన్నాడు, దేవుడు దిక్కుగా ఉన్నాడు, దేవుడు మాకు అండగా ఉన్నాడు, మాకు ఆశ్రయంగా ఉన్నాడు, మా కోట కొమ్మగా ఉన్నాడు, ఆయన మాతో కూడా ఉన్నాడని నీవు దేవుని యందు అతిశయించుచున్నావు కావా? ఆయన చిత్తమెరిగి ధర్మశాస్త్రమందు ఉపదేశం పొందిన వాడవై శ్రేష్టమైన వాటిని మెచ్చుకొనుచున్నావు కావా? కాబట్టి ధర్మశాస్త్రాన్ని ఉపదేశం పొందినటువంటి వాడవై కూడా నీవు శ్రేష్టమైనటువంటి వాటిని మరి నీవు కోరుకొనుచున్నావు, మెచ్చుకొనుచున్నావు కావా? మెచ్చుకునే వ్యక్తిగా ఉన్నావు కదా, శ్రేష్టమైన వాటిని తీసుకునే వ్యక్తిగా ఉన్నావు కదా. మరి జ్ఞాన సత్య స్వరూపమైనటువంటి ధర్మశాస్త్రం గలవాడవై ఉండి నేను గుడ్డివారికి తోవచూపు వాడను అని అనుకుంటున్నావు కదా. జ్ఞాన సత్య స్వరూపమైన ధర్మశాస్త్రము కలిగినటువంటి వాడుగా ఉన్నప్పటికీ కూడా నేను గుడ్డివారికి త్రోవ చూపు వాడను అని నీవు అనుకుంటున్నావు. చీకట్లో ఉండేవారికి నేను వెలుగుగా ఉన్నానని నీవు అనుకుంటున్నావు. బుద్ధిహీనులకు శిక్షకుడనుగా నేను ఉన్నానని నీవు అనుకుంటున్నావు. బాలురకు ఉపాధ్యాయుడనే ఉన్నానని నీవు అనుకుంటున్నావు. నీ అంతటా నీవే ధైర్యం తెచ్చుకుంటున్నావు. మరి ఆ విధంగా నీవు చేయటలేదా? ఎదుటివానికి బోధించే నీకు నీవే బోధించుకునవా? మరి దొంగిలవద్దని నీవు ధర్మశాస్త్రములో వ్రాయబడినటువంటి మాటలు ప్రకటిస్తున్నావు కదా. మరి దొంగిలవద్దని ప్రకటించే నీవు దొంగిలించదవా? వ్యభిచరింపవద్దని ధర్మశాస్త్రంలో వ్రాయబడిన మాట నీవు వ్యభిచారం చేసేదవా? విగ్రహములను అసహించుకొని నీవు గుళ్ళను దోచెదవా? మరి ధర్మశాస్త్రమందు అతిశయించు నీవు ధర్మశాస్త్రం మీరుట వలన దేవుని అవమానపరచెదవా? కాబట్టి దేని ఎందైతే అతిశయిస్తున్నాడో మరి ఆ యొక్క ధర్మశాస్త్రాన్నే మీరడం జరుగుతూ ఉంది. అంటే దారి తప్పిపోవటం, లోబడకపోవడం జరుగుతూ ఉంది. దీనివలన దేవుణ్ణి అవమానపరుస్తున్నట్లుగా మనం గమనిస్తుంటున్నాం. ప్రియులారా, వ్రాయబడినటువంటి ప్రకారము మరి మిమ్మును బట్టియే కదా దేవుని నామము అన్యజనుల మధ్యన దూషింపబడుచున్నది. కాబట్టి ప్రియులారా, మనను బట్టి దేవుని నామం దూషించబడకుండా మరి మనము చెప్పినది చేసేవారుగా, చేయునది చెప్పేవారుగా, మరి దేవుని యొక్క పిల్లలుగా, దేవుని యొక్క చిత్తాన్ని చేసేవారుగా, దేవుని యొక్క రాజ్యాన్ని కట్టేవారుగా, గుడ్డివారికి త్రోవ చూపేవారుగా, చీకట్లో ఉన్నటువంటి వారికి వెలుగుగా, మరి చిన్నపిల్లలకు శిక్షకులముగా, ఉపాధ్యాయులుగా, మరి నీతిని అనుసరించినటువంటి ఉపాధ్యాయులుగా మనల్ని మనము ధైర్యం తెచ్చుకోక దేవుని చిత్తానుసారమైనటువంటి మార్గంలో ముందుకు సాగుచూ దేవుని యొక్క ఆజ్ఞల మార్గమును ముందుకు వెళ్తూ దేవుని యొక్క ఆజ్ఞలకు లోబడుతూ దేవుని చిత్తమును చేయొచ్చు
ప్రార్థనలో పోరాడుచు అంధకార శక్తులను జయించుకుంటూ మరి శత్రువులను ప్రేమిస్తూ శత్రువుల కొరకు ప్రార్థన చేయుచు మరి దేవుని యందు ఆనందిస్తూ ముందుకు సాగవలనని ప్రభువైనటువంటి యేసుక్రీస్తు నామమున మరి ఈ యొక్క సాయంకాల సమయంలో హెచ్చరిక చేయబడుతున్నాం ప్రియులారా. ఆ ప్రకారంగా చేయటానికి దేవుని నామము గణపరచబడే రీతిగా మన జీవితాలు ఉండునట్లుగా మనల్ని మనము యేసుప్రభు యొక్క రక్తం ద్వారా కడగబడి ముందుకు సాగాలని దేవుని యొక్క వాక్యాన్ని బోధించాలని హెచ్చరిక చేయబడుతూ ముగిస్తున్నాను. దేవుడి మాటలు మన వినికిడిలో ఆశీర్వదించి దీవించునుగాక. ఆమెన్. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యు ఆల్ అబాండెంట్లీ.